గురించి ఎంతో మందికి ఎన్నో అభిప్రాయాలుంటాయి. ప్రేమంటే అదని ఇదని, కానీ అందరికీ చివరిసారిగా తెలిసేది ఒక్కటే, ప్రేమ గొప్పదని. అలాంటి గొప్ప ప్రేమని నేను చూసా. తనే ఉన్నా ఇదే మా కథ. సరే, ఏంటి సైలెన్స్? ఏదోటి చెప్పు, లేదా తిట్టు. హే పోరా. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. సారీ కాదు, ఆ టైంకి రావద్దని చెప్పాను కదా. నా మాట వినవా నువ్వు? అంత చలిలో రావడం అవసరమా నీకు? మార్నింగ్ నుంచి మెడిసిన్స్ వేసుకోమని చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నావా నా మాట? అది కాదురా, నువ్వంత చలిలో వచ్చావు. నీకేదైనా అయితే? నాకేదో అవుతుందని నువ్వు అంటున్నావు, నీకేదో అయిందని నేను వచ్చాను. ఏదో చెప్పి కన్విన్స్ చేసేస్తావురా. నువ్వు మారవు. మారను. లవర్కి బాగాలేకపోతే టేక్ కేర్ అని మెసేజ్ చేయరు, కుదిరితే ఇంటికే వచ్చేస్తున్నారు. నేను ఇంటి దగ్గరికి అది వచ్చాను, అర్థం చేసుకోరా. నువ్వు వస్తే నేను చంపేస్తాను. సరే, ఇంకెప్పుడు రానులే. అమ్మయ్యా, ప్రపంచంలో మా అబ్బాయిలకి అతి కష్టమైన పని ఏంటో తెలుసా? కోపంలో ఉన్న తన లవర్ని ఎంతో కష్టపడి కూల్ చేయడం. విడిచే సమయమిదురై అది పిలిచెనే వ్యధయై గడిచిన కాలమేలా నిదురై కలగా మారే మరిచే వీలు లేదే మరలా తిరిగి రాదే 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 రాదే. హలో, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయదు? ఈ గుడ్ న్యూస్ తినకు చెప్దామంటే. హే కంగ్రాట్స్, దట్స్ ఫైన్, కానీ నాకు అవ్వదు. అది కాదు. హే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదేంటి కొత్తగా ఇలా మాట్లాడింది? ఏదో జరిగింది. ఉన్నా అమ్మా, వెళ్ళి ఎగ్స్ తీసుకునిరా. సరే అమ్మా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నన్ను అవాయిడ్ చేస్తుందా? భయంగా ఉందా? సరే, రేపు నీ టైంలో 10 నిమిషాలు మాట్లాడడానికి బయటికి రా. ఈ 10 నిమిషాల్లో మన కాన్వర్జేషన్ మధ్యలో ఉన్నా నచ్చకపోయినా నాకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు.
పోనీలే, తను హర్ట్ చేయకుండా మాట్లాడాలి. నీ నవ్వులో నిజం లేదు, నీ ముఖంలో ఆనందం లేదు, నీ కళ్ళల్లో ప్రేమ లేదు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నీకొకటి చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకింట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అప్పటి నుంచి 1 వీక్ నుంచి. ఇదేనా చెప్పాలనుకుంటున్నావు? ఓకేలే, ఫైన్, అంతే కదా. ఓకే, 10 మినిట్స్ అయిపోయింది. ఇంటికి వెళ్తావా, దిగిపెట్టానా? వదిలే, వెళ్ళిపోతాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడున్నావురా? మీ ఇంటి కింద ఉన్నాను రా. ఏరా, ఎలా ఉన్నావు? ఏవేంది ఎలా ఉన్నావు? అలా జరిగిందిరా. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదురా. సరేలే, ఇంత జాకాయించాలు. ఇక్కడితో తను మర్చిపో. సిన్సియర్ లవ్ అనుకున్నావు, కానీ మధ్యలో ఇలా హ్యాండ్ ఇచ్చింది. ఇంక తను మర్చిపో. లైఫ్లో తన లవ్ని మంచి మెమరీగా ఉంచుకొని నువ్వు నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. చాలు. సరేరా. ఎరా, బైక్ ఎక్కి నుంచి అలా ఉన్నావు? ఎవరా అమ్మాయి? నీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుందిగా. అయినా నీకు గీతోపదేశం చెయ్యాలిరా. పదా. అరే, నీకో విషయం చెప్తా విను. ప్రేమించిన ప్రతి ఓడు ఏదో టైంలో దేవదాస్ అవ్వక తప్పదురా. ఆ లాజిక్ మనం ముందే గోల్డ్ మనీ టైం మనకే సేవ్ అవుతాయి. అయినా ప్రేమించామన్నది మన వరకు ఉంటే ఓకే. మనం ఉన్న సొసైటీకి, ఆఖరికి మన పేరెంట్స్కి తెలిసినా సరే మనకే బొక్క. మనకు ఊరికేది ఏమీ ఉండదు. పదా, బాధపడదాం. ఏరా, బ్రేకప్ అయిందని విన్నాను, నిజమేనా? ఎలా తెలిసిపోతుందా మీకు అసలు? సరే, తెలిసింది కదా, ఏదో ఒక సజెషన్ ఇవ్వు. మన వాళ్ళు ఏం చెప్పారో అని నేను అడగను. నువ్వేం ఆలోచిస్తున్నావో అన్నది కూడా నాకు చెప్పకు. ఒక్కసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించు. నిజం నీకే తెలుస్తుంది. నువ్వు మంచి డెసిషన్ తీసుకుంటావన్న నమ్మకం నాకుంది. ఏదో మాట్లాడాలన్నావు? ఏం లేదు, లైఫ్ మ్యాటర్ అని చెప్పాను కదా. ఆ రోజు నువ్వు మాట్లాడి వెళ్ళిపోయే దగ్గర నుంచి నా మనసులో లేదు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అసలు నా పొజిషన్లో కూడా నేను లేను. సో నీ పేరెంట్స్ మ్యాచెస్ చూస్తున్నారన్నావు. నాకు తెలిసి నీ లైఫ్లో వాళ్ళకి మించి డెసిషన్ మేకర్స్ ఎవరు ఉండరు. ఇంత దూరం వచ్చిన తర్వాత నా ప్రేమను దక్కించుకోవడం చూసుకుంటే వాళ్ళ ప్రేమకు దూరం అవుతావు. నా ప్రేమ నీకు 1.5 years నుంచి తెలుసు, కానీ వాళ్ళది 20 ఏళ్ల ప్రేమ. ఒకవేళ మీ పేరెంట్స్ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే ఎలా ఉంటుందో అని ఇప్పటికీ నేను ఆ పొజిషన్లోనే ఉన్నాను. వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత మన ప్రేమను వదులుకోవడంలో తప్పు లేదనిపించింది. నువ్వెక్కడున్నా నీ సంతోషాన్ని కోరుకుంటాను. నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నా వల్ల కాదు, అయినా ట్రై చేస్తాను. చివరిసారిగా నాకు నచ్చేది, అందరికీ నచ్చేది ఒక్కటే, నీ నవ్వు.
దాన్ని కోల్పోకు.